హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇక్కడ ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ కవర్ తోటి వాష్రూమ్లో యూస్ఫుల్ అయ్యేలాగా ఇలా బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాండి. ఇది వేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది చేసి చాలా రోజులు అవుతుందండి. ఇది ప్రీవియస్గా చేసింది. మీకోసం నేను కొత్తగా అయితే ఆల్రెడీ ఒకటి ఖాళీ అయింది కదా, సో ఒక బ్యాగ్ అయితే చూపిద్దామని చెప్పి ఇది నేను ఇంట్లో కిచెన్లో వాడుకుందామని అయితే చేస్తున్నానండి. ఎవరికైనా యూజ్ఫుల్ అయిద్దని చెప్పి వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేద్దామని షూట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఇక్కడైతే ఈ మనకి ఇక్కడ క్యాప్ కనిపిస్తుంది కదా, ఆ క్యాప్ ఉన్నంత వాటికి కట్ చేసుకోండి. మనకి ఈవెన్గా ఉంటుంది బ్యాగ్ అనేది. అంటే చాలా సింపుల్ అండి ఇది చేసుకోవటం కూడా. ఎందుకు యూస్ఫుల్ అంటున్నానంటే, నార్మల్గా ప్రీవియస్గా నేను ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ డబ్బా ఉంటే దాన్ని డస్ట్బిన్ కింద వాడానండి. వాడటం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీగా పాస్ పట్టేస్తుంది 2-3 డేస్కే. ఎందుకంటే కింద పెట్టడం వల్ల మనకేమవుతుంది, వాటర్ అనేవి పడుతుంది స్నానం చేసేటప్పుడు. అని మా చిన్నపిల్లలు కదా, వాళ్ళైతే కదిలియటం అవన్నీ కదిలిస్తూ ఉంటారు. పిల్లలు స్నానం చేయించేటప్పుడు వాటర్ పడతా స్మెల్ వస్తుంది పాచి పట్టి. సో ఎందుకులే అని చెప్పి అదైతే తీసేసి నేనైతే ఈ విధంగా సర్ఫ్ ఎక్సెల్ కవర్ ఉంటే దీన్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాండి బ్యాగ్ లాగా. మామూలుగా ఇలా కట్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చుగా అనుకుంటారు, కానీ అలా యూజ్ చేసుకోవడం వల్ల మనకి కింద వైపు అనేది ఇరుగ్గా అనిపిస్తుందండి, మనకి బాస్కెట్ లాగా అనిపించదు. దీన్ని రివర్స్ చేసుకోవడం వల్ల లుకింగ్కైనా అండ్ వాడుకోవడానికైనా స్పేషియస్గా అనిపిస్తుంది. సో కొంచెం హార్డ్గా ఉండిద్ది రివర్స్ చేసుకోవడం. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఫస్ట్ లోపటికి అనుకొని ఇంకా తర్వాత ఇలా రివర్స్ చేసుకోండి. దాన్ని ఎడ్జెస్ అనేవి రెండు వైపులో పట్టుకొని ఇలా రివర్స్ చేసుకోండి. కొంచెం టైం టేకింగ్ అండి, టైం పడుతుంది. ఇక్కడ మీకు సింపుల్గా కనిపిస్తుంది కానీ కొంచెం టైం టేకింగ్, వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను కొంచెం స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ ఎడ్జెస్ అనేవి లోపల అనుకుంటే చాలా ఈజీగా అనుకోవచ్చు రివర్సు. చూడండి, చిన్న చిన్నగా మనకి అక్కడ ముడతల్లాగా ఉన్నాయి కదా, అక్కడ ఫింగర్స్ పెట్టేసి వెనక వైపు నుంచి ఇలా ముందుకు అనేసుకుంటే కొంచెం టెక్నిక్గా అనిపిస్తుంది అండ్ కొంచెం హార్డ్గా ఉంటుంది. అయినా ఈజీగానే మనం చేసుకోవచ్చు. టైం టేకింగ్ అయినా కానీ మనం అంతటా మనం డస్ట్బిన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే ఇది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, మనం పైన హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా రిలేటివ్స్ వచ్చినా కానీ చాలా నీట్గా కనిపిస్తుంది వాష్రూమ్ అనేది. అలా అంతకుముందు నేను ఆ డబ్బా పెట్టడం వల్ల ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చినా కానీ బాగుండేది కాదు చూడటానికైనా. అక్కడే కింద పెట్టడం వల్ల పిల్లలు కూడా కదిలిస్తూ ఉండేవాళ్ళు స్నానం చేస్తా. సో ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుందండి. ఇప్పుడు నేను కిచెన్లో కూడా పెట్టాలనుకున్నాను. ఎందుకంటే మా పాప చిన్న పాప కదా, నేను గిన్నెలు కడుగుతూ ఉంటే తను షింక్ దగ్గరకు వస్తుంది, కళ్ళ దగ్గర నుంచి ఉంటుంది, డస్ట్బిన్ కిందే ఉంటుంది కాబట్టి నేను ఏది వేసినా కానీ లాగేస్తుంది. సో అందుకని నేను నీట్గా ఉంటుందిలే అని చెప్పి పిల్లలకి అందకుండా ఉంటుంది అని చెప్పేసి నేను పైన హ్యాంగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ చిన్నదైతే చేస్తున్నాను. ప్రీవియస్గా చేసింది పెద్దదండి, 5 లీటర్ ప్యాకేజ్ది. ఇదైతే 2 లీటర్ది అన్నట్లు, అందుకే మీకు చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ సరిపోతుంది కిచెన్లోకి. ఏ రోజు ఆ రోజు మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి. అండ్ ఇది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం డస్ట్బిన్ లాగా యూజ్ చేస్తున్నా కానీ మామూలుగా డస్ట్బిన్కి ప్లాస్టిక్ యూజ్ చేస్తాం కదా, ప్లాస్టిక్ అయినా మనం ఇంట్లో కసువు అది వేసుకున్నప్పుడు దుమ్ము అనేది అంటుకుంటుంది దానికి. దీనికైతే అంటుకోదండి. అంటుకున్నా కానీ మనం వాటర్ పోసి కడగగానే ఈజీగా క్లీన్ అవుతుంది, పాచి పట్టదు. మెయిన్ అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరికైనా యూస్ఫుల్ అయ్యిద్ది. ఎవరైనా ఇంట్లో ఇట్లా లిక్విడ్ యూజ్ చేస్తుంటే ఇలా బ్యాగ్ లాగా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పి నేనైతే ఈ వీడియో అనేది చేస్తున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ లాగా ఇద్దాము అని చెప్పి. మామూలుగా మనం మన ఇల్లు నీట్గా పెట్టుకోవడం మెయిన్ మన ఆడవాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ చూసుకుంటే కొంచెం బాగుంటుంది ఇంట్లో కూడా అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నానండి. చూడండి, అన్ని వైపులా ఇలాగా చేతితోటే అనుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇట్లా వైట్ కలర్లో ఉండిద్ది కాబట్టి మనకి నీట్గా కనిపిస్తుంది. చూడండి, అన్ని వైపులా ఎక్కడైనా ఎడ్జెస్ ఉంటే ఇట్లా చేతితోటో లేకపోతే ఏదన్నా, నేనైతే ప్రీవియస్గా అంటం రావట్లేదు, చాలా హార్డ్గా ఉందని చెప్పి పప్పు గుత్తోటి ఇట్లా పట్టేసుకొని అనేసానండి. చాలా సింపుల్గా వచ్చింది, కానీ ఇది చాలా చిన్నది కదా ఈజీగా వచ్చిందేమో అని చెప్పేసి చేత్తోనే అనేస్తాను.
అనేస్తున్నాను, వచ్చేసింది. అండ్ నాకు ఇక్కడ ఇంట్లో థ్రెడ్ ఏం లేదండి. ప్రీవియస్ కూడా నాకు థ్రెడ్ ఏం లేకపోతే నేను బ్లాక్ థ్రెడ్ తోటే పిల్లలకి కట్టే నల్లదారం ఉంటుంది కదా ఇంట్లో, సో నేను దానితోనే ఇలా హోల్స్ పెట్టేసుకొని థ్రెడ్ అనేది కట్టేసుకున్నాను. మీ ఇంట్లో ఏదన్నా కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్స్ ఉంటే మీరు అలాగే చేసుకోండి. నేను మళ్ళీ ఇక్కడ కూడా బ్లాక్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది థ్రెడ్ అనేది, మీకు కొంచెం పొడవుగా ఉండేది తీసుకోండి. ఇలా రెండు వైపులా ఈక్వల్గా పెట్టుకోండి హోల్స్ అనేవి సిజర్ తోటి. అండ్ మనం తీసుకున్న థ్రెడ్ని 2 పీసెస్ లాగా చేసుకోండి. 2 పీసెస్ అయితే సరిపోతుంది. ఒకవైపుకి ఒకటి, ఇంకో వైపుకి ఇంకొకటి ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాగ ఒక హోల్లోంచి పెట్టేసుకొని ముందు దాన్ని అయితే కొంచెం ముడి వేయండి. ముడి వేసిన తర్వాత అదే అట్లనే ఉంచి మళ్ళీ ఇటువైపుకి మిగిలిన థ్రెడ్ లాక్కొని ముడి వేసుకోండి. చాలా సింపుల్గా బ్యాగ్ అయితే ప్రిపేర్ అవుతుందండి, ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా. నాకు ఇంతకంటే థ్రెడ్ లేదండి, సో అందుకని దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. మీకు థ్రెడ్ ఎక్కువ ఉంటే మీరు కొంచెం పొడవుగా చేసుకోండి, పట్టుకోవడానికైనా హ్యాంగ్ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ నాకు చాలా విలువైంది. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి. లైక్ చేసుకున్న తర్వాత మనం సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో చేసినా, ఏ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ వరకు ఆ వీడియో అనేది వస్తుందండి. అంతే అండి. చూడండి చాలా సింపుల్గా బ్యాగ్ ఈ డస్ట్బిన్గా వాడుకునే బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది నచ్చితే లైక్